ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి మారుమూల గ్రామాల్లోనూ కూడా రామనామంతో అవన్నీ కూడా ఓలలాడాయి. ఇది మనందరి యొక్క అదృష్టం. అలాంటి ఒక మంచి శుభకాలంలో బంధువులారా, మనందరికీ తెలుసును, రాముడిని మనం అందరం కూడా ఇష్టపడతాం. రాముడు ఎక్కడో వాడని మనం ఎప్పుడు అనుకోము. ఇది మనం ఎప్పుడు భావిస్తాం. నిజానికి ఆంజనేయ స్వామిని పూజించడంలో కులాలకి మతాలకి సంబంధం లేదండి. అందరూ ఇష్టపడతారు ఆంజనేయ స్వామిని, అందరూ ప్రేమిస్తారు రాముని. ఎందుకో తెలిసిన, రాముడు మనవాడు. మనవాడంటే ఏంటి? మనం ఎవరు? ఎందుకని మనం ఎవరు? మనం ఎవరు? రామభక్తులు ఏదో తర్వాత, రామభక్తుల కోతులు కూడా ఉంటాయి. అందులో మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళం? చొక్కా చిరిగిపోతుంది, వాళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోతాం. బాధ కలిగించే సన్నివేశం జరిగిందనుకోండి, మొహం ఇంత అయిపోతుంది, ఎక్కడో సముద్రపు అడుగుకు వెళ్ళిపోతాము. అంటే దుఃఖం వస్తే కుంగిపోవడం, సుఖం వస్తే పట్టపగ్గాలు లేకుండా ఎగిరిపోవడం అనేది అలవాటు. అది మనందరికీ తెలుసును. రామా, రేపు ప్రొద్దున నీకు పట్టాభిషేకం చేస్తున్నావా? వెళ్ళి ఏర్పాట్లకు అన్నిటికీ కూడా సిద్ధంగా సీతమ్మతో కలిసి మన ఊళ్ళో ఉండేటటువంటి మన ఇలవేల్పు రంగనాథుడి సన్నిధిలో ఉపవాస దీక్ష చేయి అన్నాడు నాన్నగారు. ఈ మాట వింటే ఎలా అనిపిస్తుందండి ఏ పిల్లాడికైనా? రేపొద్దున నిన్ను ఏమో చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నావా అని ఎవడైనా అన్నాడు అనుకోండి, ఇంకెలా ఉంటుందండి వాడి సంగతి? రాముడు ఉంచు నిలబడ్డాడు. సర్లే ఇక వెళ్ళరా అని పంపించేశాడు నాన్నగారు. సభని క్లోజ్ చేశాడు. 10 మందిలో ఉండగల ఎగిరి గంతేస్తే బాగుండదేమో అని రాముడు పెద్దగా సంతోషపడేదిలా ఉంది. పోనీ తర్వాత మన గదిలోకి పిలిచి మాట్లాడదాంలే. దశరథుడు మళ్ళీ పిలిచాడండి రాముడిని. వచ్చాడు. రామా, నిన్ను రాజు చేద్దాం అనుకుంటున్నావా? ఎందుకంటే నేను కూడా చాలా పెద్దవాడిని అయిపోయాను కదా, నీకేం బెంగక్కర్లేదులే, భరతుడు దగ్గర లేదని ఏమనుకోకు, తర్వాత సమాచారం చెప్దాంలే. ఏ ముహూర్తానికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడో అదే ముహూర్తానికి నారబట్టలతోటి డిప్రెషన్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి టక్కున పడిపోతాడు. ఏం బాబు, రాజ్యం నీకు కాసేపట్లో వస్తుంది అన్నవాడికి రాజ్యం అసలు ఇప్పుడు వాడికి సీట్ ఇస్తాడేమో అనుకుని ఇవ్వకపోతేనే వాడు డిప్రెషన్ వచ్చి పోతున్నాడు. వాడు డిప్రెషన్ వచ్చి పడిపోతున్నాడు. అట్ట పెట్టి ముహూర్తం పెట్టి అదే ముహూర్తానికి నువ్వు ఒక మునిలాగా నారబట్టలు కట్టి నువ్వు చేతిలో ఏటీఎం కార్డు కూడా పట్టుకెళ్ళడానికి వీల్లేదు. అడవులకు పోవాలి. 14 ఏళ్ళు కొన్ని సరదాగా చూసి రావడానికి ఓ ట్రిప్లా కాదండి, ఒక పిక్నిక్ లాగా 14 ఏళ్ల పాటు వెళ్ళాలి అని అంటే ఇంకొకటి ఎవడైనా అయితే అలాగా కళ్ళ వెంట నీళ్లు తిరిగి ఏదో అయిపోయి ఉండేవాడు. ఏమీ లేదండి.
అలా చూస్తున్నాడు. అదే పుణ్యావాహచనం చేయాలంటే తక్కువ తన్నేసిపోవాలనిపిస్తుంది. అంతే కదా మనం చేసేది. కానీ ఇది రాజు కావలసిన వాడికి చేయాల్సిన సంస్కారం కోసం ఏర్పడ్డవి. రాముడు వాటికి పరిక్రమణ చేసి నమస్కారం పెట్టుకొని బయలుదేరాడు. ఇది మనిషి అంటే. జీవితంలో ఎప్పుడూ ఎవడికి పూల బాట ఉండదు. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు కూడా అవుతాయి. మా అందరం చూస్తేనే ఎంతోమందిని కదండి. అనుకోని వాడు టక్కన పైకి ఎక్కేస్తాడు, తప్పకుండా అవుతాడు అనుకున్నవాడు అడ్రస్ లేకుండా పోతాడు. జీవితం ఇది. మానవ జీవితంలో కెరటాలు పైకి లేచి కిందకి దిగినట్టుగా ఒడిదుడుకులు అనేవి ఎప్పుడూ వస్తుంటాయి. కానీ నువ్వు దాంట్లో ప్రయాణం చేసే వ్యక్తివి. ఆ ఒడిదుడుకులకి చెదిరిపోకుండా, బెదిరిపోకుండా ధైర్యంగా ముందుకి సాగాలి. ఎంతమందికి అది వస్తుందండి? అది చాలా మంది మనం చూస్తుంటే, నేనండి రోజు 2 గంటేస్తానండి, నాకే ఎందుకు రావాలండి ఈ కవిత, నాకే ఎందుకు రావాలండి, నేను చేసిన పూజలన్నీ యావయ్యాయి, నా పూజలు అందుకున్న దేవుడు నన్ను చూడటం లేదండి. కానీ రాముడు ఎప్పుడు ఎవరిని ఏమనలేదు. అసలు ఆయన అడవికి పంపించింది ఎవరు? కైకేయి. ఆ కైకేయిని కూడా ఏమనలేదండి. వాళ్ళ తమ్ముడు చూడు, అసలు ఆవిడ వల్ల కదా మనకి ఎంత కష్టం వచ్చింది అని అంటే పొరపాటును కూడా ఆవిడని ఎప్పుడు ఏమనడానికి వీల్లేదు, హెచ్చరించాడు. అది మనిషి. జీవితంలో కష్టం వచ్చినా మంచికే, సుఖం వచ్చినా మంచికే. టాబ్లెట్ ఇస్తారు, తగ్గకపోతే ఇంజక్షన్ చేస్తారు. మరి ఇంజక్షన్ చేస్తే నీకు సరదాగా ఉంటుందా? నొప్పి పెడుతుంది. అది నొప్పి పెడుతుంది కదా అని దాని చూసి ఏడుస్తావు నువ్వు. ఎందుకని? తప్పదు కాబట్టి కాదు, అది కూడా మన మంచికే కనుక. అది కూడా మన మంచికే కనుక. సుఖం కలిగినా దేవుడు మన మంచికే ఇస్తాడు, కష్టం కలిగినా దేవుడు మన మంచికే ఇస్తాడు. కష్టంలో సుఖంలో నిన్ను నువ్వు మరచిపోకు. లోకువుగా కనిపించిన వాడి మీద ఎగిరి పడకు, దొరికిన వాడి మీద ఆడి పోసుకోకు, నీ కర్తవ్యాన్ని మరచిపోకు, వెనక్కి తిరక్కు. జీవితంలో ముందుకి సాగే ప్రయత్నం చేయి. ఎవరిని కూడా నిందించకు, తోటివాణ్ణి ఏదో చెయ్యాలని అనుకోకు. చేతనైతే ఉపకారం చేయి, లేక నీ పని చేసుకుంటూ పో. ఇదండి రాముడు. ఇది మనిషి అంటే. తనకి కష్టమే, తనకి బాధే. సుగ్రీవుడికి కష్టం వస్తే ఆయనకి ఒకడికి సహాయం చేసి తానొక్కడు కష్టపడితే తన కోసం చూస్తూ ఉంటుంది. తలుపులు వేసుకుని నేనొక్కడిని తినేయాలనిపిస్తుంది తప్ప 10గురితో పంచుకుందామని అనిపిస్తుందా ఏంటి? కానీ రాముడు 10గురితో పంచుకోవడమే జీవితం అంటే అని తన యొక్క కష్టాన్ని లెక్క చేయకుండా తానొక్కడు సుగ్రీవుడికి సహాయం చేశాడు. కానీ ఫలితం ఏమొచ్చింది? ఒక సుగ్రీవుడు కాదు, కోటాను కోట్ల వానరులతోటి రాముడి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు సుగ్రీవుడు.
ఇదండి పంచుకుంటే వచ్చే లాభం. ఏం లాక్కుందామా అని అనిపిస్తుంది, కానీ నువ్వు నీ నుంచి ఒకటి పంచితే ఎదట నుంచి నీకు అన్నీ వస్తాయి వాపస్. అది తమాషా అండి మానవ జీవితంలో. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాముడు తానొక్కడు కష్టపడ్డాడు వానరుల కోసం. వానరులంతా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి లంకా నగరానికి వచ్చాడు. తిరిగి పోతామో పోమో తెలియదు కదండి, అయినా వచ్చాడు. వాడు అందరినీ వెనక్కి తీసుకొచ్చాడు రాముడు అనుకోండి. ఇది మానవుడు అంటే. మనం ఎవరం? మానవులం. మరి మానవుల్లా ఉండాలా, లేకపోతే ఇంకో రకంగా ఉండాలి? ఎలా ఉండాలి? ఉండాలా? ఉండాలంటే మనకి ఎవరు కావాలి? ఒక అద్దం కావాలి. అప్పుడప్పుడు చూసుకుని మన ముఖాన్ని కడుక్కుని పౌడర్ పూసుకుని బొట్టు పెట్టుకుని అందంగా మనని మనం చూసుకోవడానికి ఒక అద్దం కావాలి. అద్దం లేకుండా ఎప్పుడైనా మిమ్మల్ని మీరు చూడగలరా? ఎస్ ఆర్ నో? ఆ అద్దమే రాముడు. అద్దాన్ని సంస్కృతంలో ఏమంటారో తెలిసిన? ఆదర్శం. ఏమంటారండి? ఆదర్శం. రాముడు ఎలాంటి వాడు? ఆదర్శ మానవుడు. అర్థమైంది? ఆయన నిన్ను నువ్వు చూసుకోవడానికి పనికొచ్చే అద్దం లాంటి వాడు. ఆయన ముందు పెట్టుకో, నిన్ను నువ్వు చెక్ చేసుకో, నిన్ను నువ్వు అలంకరించుకో. నీ జీవితం సుఖమయం అవుతుంది సుమా. అయితే ఇది మనకి రాముడు అందించాలంటే రాముడి దగ్గరికి చేర్చేవాడు కూడా కావాలి. ఎవడా రాముడి దగ్గరికి చేర్చేవాడు? లక్ష్మణుడు. మీకు తెలుసిన రాముడు లక్ష్మణుడు ఇద్దరు వచ్చారండి. సుగ్రీవుడు గారు చూశారు, రాముడు గొప్పోడు, నాకు పని చేసి పెట్టాల్సింది ఆయనే, అంచేత రాముడితో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటా అన్నాడు. హలో రామా, హౌ ఆర్ యూ అన్నాడు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, పక్కనే కూర్చున్నాడు. అయ్యో, రాముడు అంతటి వాడి పక్కన మనం కూర్చోవడం ఏమిటి అని అనుకోలేదండి. ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా ఇద్దరు వచ్చారనుకోండి, అందులో మీకు ఒకళ్ళు బాగా తెలుసు, రెండో వాడు తెలియదు. మీరు ఏం చేస్తారు? ఏమండి అలా చేస్తారా? ఏం చేస్తారు? తెలియకపోయినా ఏమండి బాగున్నారా, మీ పేరేంటండి, దండి, మీరు కూడా రోడ్లకి పిలుస్తారా, పిలవరా? లక్ష్మణుడు పక్కనుంటే కనీసం పిలవాలని కూడా అనుకోలేదు బాబు. లక్ష్మణుడు ఎవరు? రాముడి అనుకుడు. కానీ గమనించలేదు సుగ్రీవుడు. తన కష్టం చెప్పుకున్నాడు, ఆయన కష్టం విన్నాడు. సరే అయితే నా పని చేసి పెడతావా అంటే ఓ చేసి పెడతానన్నాడు. మరి ఏం చేయమంటావు అంటే వెళ్ళి వాళ్ళని పిలవోయ్, శుభ్రంగా యుద్ధం చేయి, నేను వేసేస్తాను లే అన్నాడు ఈయన. అలాగే అని వెళ్ళాడు. ఆయన వాళ్ళని పిలిచాడు, వాలి వచ్చాడు. శుభ్రంగా పచ్చడి చేశాడు సుగ్రీవుణ్ణి. ఇంకా వేస్తాడేమో బాణం వెనక నుంచి రాముడు, ఇంకా వేస్తాడేమో రాముడు బాణం అన్న చూస్తున్నాడు తప్ప ఏం వేయటం లేదు. ఇంకొంతసేపు ఉంటే మళ్ళీ మనం లేవం అనిపించింది సుగ్రీవుడికి. అక్కడికి పరుగులు అంకించుకున్నాడు, వెళ్ళిపోయి తన పర్వతం మీదకి కూర్చున్నాడు, ఋష్యముఖం మీదకి. కాసేపు అయ్యాక రాముడు వచ్చాడండి. అక్కడికి ఒళ్ళు మండిపోయింది సుగ్రీవుడికి. కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటే నన్ను వెళ్ళి యుద్ధం చేయమన్నావు, వెనక నుంచి బాణం వేస్తానన్నావు, నన్ను చావ కొడుతుంటే కనీసం దిక్కు మొక్కు లేకుండా వదిలిపెట్టేసి ఏమైపోయిందయ్యా నీ శక్తి అంతా? నాకు ఇచ్చిన ప్రామిస్ ఎక్కడికి పోయిందా? చూడు నా ఒళ్ళంతా ఎలా హోనం అయిపోయిందో. శుభ్రంగా చెట్టి చేసేసాడు వాడు. అంటే రాముడు ఏం చెప్పాడు తెలిసిన? సుగ్రీవా,
నీకు వాళ్ళకి తేడా తెలియలేదా ఏమండి ఈ మాట మనం నమ్మచ్చా? నీకు వాళ్ళకి తేడా తెలియలేదయా, అందుకోసమని నేను వారిని కొడుతున్నాను నిన్ను కొట్టేస్తే మిత్ర ద్రోహిని అయిపోనా, అందుకే కొట్టలేదు అన్నాడు. మరి ఏం చేయమంటావు అంటే, నువ్వు మావాడివని తెలిసేట్టుగా ఏదో గుర్తు పెట్టుకోవా, ఏం పెట్టుకోమంటావు? నేను చెప్తా. హే లక్ష్మణ్, అక్కడ చెట్టు మీద ఉండే ఒక ఒక ఆ మాల తీసి వెయ్యి తనకి మెళ్ళో అన్నాడండి. అప్పటిదాకా పక్కన లక్ష్మణుడు అనేవాడు ఒకడు ఉన్నాడని కూడా చూడలేదు పెద్ద మనిషి. ఏం చెప్పాడు రాముడు? ఆ వికసించిన పువ్వుల కొమ్మ తీసి ఈయన గారి మెడలో వెయ్యి అన్నాడు. మెడలో వేయించుకోవాలని ఏం చేయాలి? ఎవరి దగ్గర ఇప్పటిదాకా లక్ష్మణ్ రికగ్నైజ్ చేయలేదు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి తల వంచాల్సి వచ్చింది. వెళ్ళి తల ఉంచాడు, ఆయన మెడలో వేశాడు, తిరిగి వచ్చాడు. సుగ్రీవా, సో క్యూట్, సో బ్యూటిఫుల్. మా లక్ష్మణుడు వేసిన మాల ఎంత బాగుందో తెలిసినా, ఆ మాలతోటి నువ్వెంత అందంగా ఉన్నావో తెలిసినా అన్నాడండి. ఎవరిని? కోతి దగ్గర శిరస్సు వంచావు, ఈసారి మళ్ళీ పోయి పిలు మీ వాలి నన్ను. అరే ఇప్పుడే కదా దెబ్బలు తిని వచ్చాను, పర్లేదులే మళ్ళీ వెళ్ళరా, వెళ్ళి మళ్ళీ పిలు అన్నాడు. నిజంగా వెళ్ళమంటావా? మళ్ళీ తిరిగి వస్తానంటావా? అరే మా లక్ష్మణుడు మాల వేసాడు కదయ్యా, ఇక నీకెందుకు బెంగ, గో. ధైర్యం చేసి వెళ్ళాడు. దెబ్బలు తిననివ్వలేదు ఈసారి. ఒకే బాణంతో వాడిని అంతం చేశాడు. ఎవరి వల్ల? రామానుజుని వల్ల. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆనాటి ఆ రామానుజుడే ఈ యుగంలో రామానుజుడయ్యాడు. ఆనాడు మానవత్వాన్ని నేర్పడం కోసం వచ్చిన రాముడే ఈనాటికి మన మధ్య ఆయన ఆరాధనలు అందుకునే శ్రీ విగ్రహంగా ఉన్నాడు. ఆ విగ్రహంలో ఉండే స్వామి ప్రభావాన్ని చూపించాల్సింది రామానుజుడు. అందుకే ఆ రామానుజుడు మన భాగ్యనగరంలో 216 అడుగులు ఎత్తు మూర్తిగా వచ్చాడు. అంతేకాదండి, ఆయన తన చుట్టూ ఆ స్వామిని 108 రూపాల్లో తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఆ రామానుజుడి దగ్గర మనమంతా చేరి ఒక్కసారి ఆయన నామాన్ని పలికితే మనకి కూడా ఆ రాముడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఇస్తాడాయన. అందుకే ఇందాక చెప్పారు కదా, మనకి ఒక దీక్ష చేస్తున్నాం. ఏమిటి దీక్ష మనకు కావాలి చెప్పండి? మనసు ఎప్పుడు కూడా సమతౌల్యాన్ని దెబ్బతినకుండా ఉండాలి. మనసు ఎప్పుడు కుదురుగా ఉండాలి. పొంగు కుంగులకి బానిస కాకుండా ఉండాలి. 10 మంది ప్రేమని పొందాలి. అంటే ఉంటుందే ఉండదు. 10 మంది నీకు తిట్టుకుంటే సంతోషం, 10 మంది నన్ను పొగిడితే సంతోషం. ఏమండి? 10 మంది మిమ్మల్ని పొగిడితే సంతోషం, తిడితే సంతోషం. పొగిడితేనే బాగుంటుంది. కానీ ఊరికే పొగుడతారు ఎవరన్నా? నేను ఊరికే పొగుడతాయా? వాడు పొగడాలంటే నువ్వేం చేయాలి? వాళ్ళకి నువ్వు ఉపకారకుడిగా ఉండాలి. వాళ్ళకి నువ్వు హితకారిగా ఉండాలి. వాళ్ళకి నువ్వు శ్రేయోదాయకుడిగా ఉండాలి.
అప్పుడు వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. అర్థం ముందని నిలబడి నువ్వు ఏడు మొహం పెడితే అందులో నవ్వు మొహం చూపిస్తుంది. అది నువ్వు ఎలా ఉంటే అట్లానే చూపిస్తుంది. నువ్వు నవ్వితే అది నవ్వు ముఖం చూపిస్తుంది. నువ్వు ఉదాసీనంగా ఉంటే అది ఉదాసీనంగానే చూపిస్తుంది. నీలో మానవత్వం కావాలని అనుకుంటే ఆ రామానుజుడు నీకు ఆ మానవత్వాన్ని పెంచుకోగలిగేటటువంటి శక్తిని ఇస్తాడు. దానికోసం ఇప్పుడు ఒక దీక్ష మనం చేస్తున్నాం. ఎప్పటి నుంచి? రేపటి 1 నుంచే. ఇప్పుడు మనం ఇంకా జనవరిలోనే ఉన్నాము. ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి చేస్తున్నాం దీక్ష. ఎన్ని రోజులు? రామానుజుడు ఎప్పుడు కూడా 9లో ఉంటాడు. రామానుజులు దేంట్లో ఉంటారు? ఎందుకు 9లో? ఎందుకంటే 9కి ఒక గొప్పతనం ఉందండి. తనతో ఎవరైనా చేరితే వాళ్ళకి జీవం ఇస్తుంది. నేనేమైనా పర్వాలేదు. ఇది రామానుజుల వారు చెప్పింది. మీరు ఎప్పుడైనా రామానుజుల వారి చరిత్ర చదివారా? ఎంతమంది చదివారు మీలో? గుడ్. మిగతా వాళ్ళు కూడా చదవండి ఒకసారి. రామానుజుల వారు మంత్రం తీసుకోవడానికి గురువు గారి దగ్గర 18 సార్లు తిరగాల్సి వచ్చింది. చివరికి గురువు గారు మంత్రం ఇచ్చారు. దాని విలువ తెలిసింది. విలువ తెలిసిన తర్వాత విలువ కలిగి దాన్ని అందరితోటి పంచుకోవాలని అనిపించింది. అందరినీ కూర్చోబెట్టే రామానుజుల మంత్రం ఇచ్చారు. గురువు గారికి తెలిసింది, ఏమయ్యా నీకు ఇంత కష్టపడి జాగ్రత్తగా నేను దాచుకున్న దాన్ని నువ్వు బాగా అట్టే పెడతావు, సురక్షితంగా నీకు ఇస్తే నీకు నరకం వస్తుందో నా మాట కాదన్నావు కనుక. రామానుజుల గారు ఏమన్నారు తెలుసా? ఒక్కడి సుఖం కోసం 10 మందిని ఏడిపించడం పాపం. 10 మంది సుఖం కోసం ఒక్కడు కష్టపడడం పుణ్యం. అంచేత గురువర్య, ఇంతమంది జనాలు బాగుపడతారంటే నేను ఒక్కడినే కదా నరకానికి పోయేది. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ ఫర్ దట్. నీకు నరకం వచ్చినా పర్లేదు, పర్వాలేదు. అందరూ బాగుపడుతుంటే నేను ఒక్కడిని కష్టపడడానికి ఉందండి. గురువు గారికి ఆశ్చర్యం వేసింది. ఏం మనస్సు అయ్యా నీది, ఏమి ఉదారత అయ్యా నీది, ఏమి దయ అయ్యా నీది. 10 మంది బాగు కోసం నువ్వు కష్టపడ్డానికి కూడా వెనుకాడటం లేదు. మీ అన్నగారి లక్షణాలే నీవయ్యా. రాముడి లక్షణాలే రామానుజుడికి కూడా వస్తాయి. రామానుజ, ఇక నుంచి ప్రపంచానికి నీ దారే దారి, నీ మార్గమే మార్గం. నా కొడుకును కూడా నీకే ఇస్తా, ఆయన కూడా నువ్వు ఇదే నేర్పు. మా విజ్ఞానం వద్దు, నీ విజ్ఞానం కావాలి. చేసి తాను ఆనందించాలి తప్ప 10గురిని ఏడిపించి తాను ఆనందించే స్థితి రాకూడదు. ఇది రాముడు చేశాడు, అది రామానుజుడు చేశాడు. ఇది 9 అంకెకుండే గొప్పతనం. ఎలాగో చెప్పమంటారా? అంకె కదండి ఇది. చూడండి, అంకెలో చూడండి, 9 అంకెతోటి ఏ అంకెనైనా కలపండి, ఆ వచ్చిన అంకె మిగులుస్తుంది. 9 నేను పోయినా పర్వాలేదు. యూ లివ్ వెల్, యూ బీ సేఫ్, యూ బీ ఓకే. 9 తోటి ఏ అంకె కలిసింది? మిగిలింది ఎంత? 9 పోయింది, 5కి ప్రాణం పోసింది. 9 7, 6 1, 7కు ప్రాణం ఇచ్చింది. 9 నేను పోయినా పర్వాలేదు అనుకున్నాను. ఇది రామానుజుల వారి లక్షణం.
ప్రపంచం అంతా బాగుపడితే చాలును, నేనేమైనా పర్వాలేదు. ఇది మన జాతికి అవసరమా కాదండి? ఈ జాతికి మనకి అది అవసరమా కాదా? అందరూ బాగుపడాలి. మనుషులు ఒక్కళ్ళే కాదండి, మనిషికి ప్రాణం పోసేది ఏది? మనిషికి జీవనాధారం ఏది? నీరు బాగుండాలా వద్దా? మనిషికి తిండి పెట్టేది ఏది? భూమి, అది కలుషితం కాకుండా ఉండాలా వద్దా? మనిషికి కావలసిన కూరలు, పండ్లు, ఆకులు ఇచ్చేది ఎవరు? చెట్లు, అవి బాగుండాలా వద్దా? పాలిచ్చేది ఎవరు? అవి బాగుండాలా వద్దా? మనిషి చాలా మందికి మీకు అలవాటు మానవ సేవయే, కరెక్టేనది? కరెక్టే కాదా? మానవ సేవయే అని అనుకుని చెట్లని బాడు చేశారు, పశువుల్ని బాడు చేశారు, పక్షుల్ని బాడు చేశారు, నీళ్లని బాడు చేశారు, నేలని బాడు చేశారు. మీరు బాడయ్యారు, వాళ్ళు బాడయ్యారు. మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు రామానుజులు అది చెప్పలేదు. మనిషి నువ్వు ఒక్కడవే కాదు అవి బాగుండాల్సింది. నీ బతుక్కి ఆధారం ఈ ప్రకృతి అంతా, ఈ ప్రాణి కోటి అంతా, వాటితో కలిసి నువ్వు బాగుండాలి. వాటిని పాడు చేసి కాదు. అవి పాడైతే నువ్వేమవుతావు? కథం. మన కాళ్ళని మనం నరుక్కుంటే ఏమవుతామండి? మనం కూర్చునుకోమని మనం నరుక్కుంటే ఏమవుతాం? చెట్లు లేకపోతే నువ్వు బతకగలవా? నీళ్లు లేకపోతే బతకగలవా? గాలి పాడితే బతకగలవా? మరి వాటిని నువ్వెందుకు పాడి చేస్తావు? ఇది రామానుజులు వారు చెప్పిన సందేశం. ఇది 9 లక్షణాలు. నాతో ఏది వచ్చినా సరే దాని బాగు నేను చూస్తా, నేనేమైనా పర్వాలేదు. అందుకే రామానుజులు వారు అక్కడ హైదరాబాద్లో ఎంత ఎత్తులో ఉన్నారు తెలిసిన? 216. ఎంత కలిపితే 2, 1, 6, 9. వారుండే పీఠం 54 అడుగులు. ఎంత ఎత్తు? 54. వారి క్రింద ఉండే ఏనుగులు 36, పద్మానికి దళాలు 36, వారి చేతిలో ఉండే దండం 153, వారి శ్రీమూర్తి బరువు 1800 టన్నులు. అక్కడికి వచ్చి మీరు చూడాలి. వారి దగ్గరికి తీసుకెళ్లే మెట్లు 108. ఏది చూసినా 9, ఏది చూసినా 9. అందుకే వారి యొక్క ఆ శక్తి, వారికి ఉండే ఆ నిష్ఠ మనకు కూడా కావాలా వద్దా? అందుకే 27 కలిపితే అన్ని దినాలు మనకి. ఏం చేయాలో చెప్పారు మీకు. వెరీ సింపుల్, ఏం కష్టం లేదు. శుభ్రంగా ఒక కుండ తీసుకోండి, దాని మీద శ్రీమతే రామానుజాయ నమః అనండి. ఒకసారి చూద్దాం. ఏమైనా కష్టమైన మంత్రం అండి ఇది కదా? ఇంత సింపుల్ మంత్రం. ఈ మంత్రాన్ని చెప్పండి అందరికీ, అనమనండి. కుండని చక్కగా ఇంటింటికి తీసుకెళ్ళండి అండి. ఎవరికి ఈ మంత్రం వస్తే వాడిని ఆ మంత్రం చదివి ఒక బియ్యపు గింజ ఇవ్వాలి. ఏం ఇవ్వాలి? ఒక్క బియ్యపు గింజ చాలు. అదేమిటండి బొత్తిగా ఒక్క బియ్యపు గింజ నుంచి బాగాలేదండి. పోనీ ఎన్నిసార్లు అనగలిగితే అన్ని బియ్యపు గింజలు ఇచ్చాలి. మాకు బస్తాలు బస్తాలు వద్దు. నువ్వు 9 సార్లు అంటే 9 గింజలు ఇచ్చావు. అయినా గంగి గోవు పాలు
చాలు, ఇంతేనండి. కానీ ఒక సంకల్పం మాత్రం నువ్వు చెప్పాలి. ఏమిటా సంకల్పం? నేను బాగుండాలి అవుద్దా? మీరు బాగుండాలి అవుద్దండి అనండి. నేను బాగుండాలి. మరి మీ కుటుంబం, మరి మీ ఊరు, మరి మీ రాష్ట్రం, మీ దేశం, ఇంతే సంకల్పం. నేను, నా కుటుంబం, నా రాష్ట్రం, నా దేశం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటాయి. మనందరం ఏ దేశీయులం? భారతీయులం. కుల మతాలకి అతీతంగా భారతీయులందరూ సంపదలతోటి, ఏదున్నా అది లేకపోతే ఏం ఉపయోగం లేదు. లేదా భారతీయులందరూ కూడా సంపదలతోటి, సుఖంతో తులతూగాలి. ఇదే సంకల్పం. మంచిదేనా? అనొచ్చా? చెప్పచ్చా? చెయ్యచ్చా? చేద్దాం. అందరికీ చెబుదాం. ఈ సంకల్పం నీకు ఇష్టమైతే ఈ కుండలో మంత్రం చదువు, శ్రీమతి రామానుజాయ నమః, ఒక బియ్యపు. ఇదే మనం చేయాల్సిన కార్యక్రమం. Should we do it? 27 రోజులు చేయండి. ఆ కలశం తీసుకుని చక్కగా మీరు కూడా హైదరాబాద్ రావాలి. మరి ఎంతమంది చూసారు మీరు సమతామూర్తిని అక్కడ? వా, చాలా మంది చూసారు. ఇట్స్ గ్రేట్. ఈ కలశం తీసుకుని మన వాళ్ళందరినీ తీసుకుని రండి అక్కడికి. ఆ కలశంలో మీరు తెచ్చినటువంటి బియ్యాన్ని అక్కడ చక్కగా ప్రసాదం కింద మారుస్తారు. మంచి పాయసం చేస్తారు, అందరికీ పంచుతారు. ఆ కలశంతో మీరు చక్కగా తీర్థం తెచ్చి, రామానుజులు వారి శ్రీపాదాలు అక్కడ ఉంటాయి, చక్కగా మీ చేతులతో అభిషేకం చేస్తారు. చేయొచ్చా? అభిషేకం చేశాక అదే కలశంతో మీకు చక్కటి ప్రసాదాన్ని ఇస్తారు. అక్కడ ఆ ప్రసాదాన్ని మళ్ళీ మీరు వాపసు తెచ్చి మీ గ్రామంలో ఉండే ఇంటింటికి పంచుదురు. ఏమండి, ఈ దీక్ష మనం కూడా చేయొచ్చా, చేయకూడదా? చేద్దామా? మరి ఆరంభం చేద్దాం. ఇవాళ తారీఖు ఎంత? రేపు కాక ఎల్లుండి నుంచి ప్రారంభం. ఈ లోపల ఒక కొండ సేకరించగలమా లేదా? ఒక చిన్న కలశం, ఏ కలశమైనా పర్వాలేదండి. మేము చెప్పేది ఒక మట్టి కలశమే, బంగారు కలశాలు వద్దు, వెండి కలశాలు వద్దు. ఉంటే తెచ్చుకుంటే మాకేం అభ్యంతరం లేదు, ఎవరికి ఇవ్వక్కర్లేదు. మీరు మళ్ళీ మీ దగ్గర ఉంటుంది చక్కటి ఆ అమ్మ రాలేకపోతేనని అంటే ఇప్పటి నుంచి మీకు ఆ డౌట్ ఏంటి? మనకి చెయ్యలేమనే అధైర్యం ఎప్పుడు ఉండకూడదు. అలాంటి అధైర్యం ఉంటే చంద్రమండలం మీదకి మన వాడు చంద్రయాన్ చేసేవాళ్ళ వెళ్ళారా లేదా, దిగారా లేదా మన వాడు రాకెట్ తోటి? రాకెట్ దిగింది, ఇప్పుడు దాకా మనుషులు కూడా దిగుతారు, మనుషులు కూడా త్వరలో దిగుతారు. చేయలేమేమో, ఏమోనండి, అవుతుందో అవదో అని డౌట్ తోటి ఎందుకు, మన సంశయంతో ఎందుకు ఆరంభం చేస్తాం? ధైర్యంతో ఆరంభం చేయాలి. ఎస్, మనం చేస్తాం, చేయగలం, చేద్దాం.
అనుకుంటే సాధించలేనిది ఏది లేదు. చక్కగా మనందరం చేద్దాం. మీరు మన వికాస్ తరంగిణి కార్యకర్తలు ఉంటారు ఇక్కడ, మా గోపాల స్వామి ఉంటాడు ఇక్కడ, మా సీతారామాచార్య స్వామి వారు ఉంటారు ఇక్కడ. చక్కగా ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు మీరు చేతనిచ్చే అన్నిసార్లు ఆనండి. మనస్సులోంచి ఆనందాన్ని పొంగనివ్వండి. అందరితో కలిసి మనం సుఖపడే మంచి సమయం మన దేశానికి, మన జాతికి రావాలి, కావాలి. ఇది మనం ఆశిస్తూ ఈ సంకల్పం, ఈ దీక్ష చేద్దాం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ 28వ తారీఖు నాడు అక్కడ చూస్తాం. ఎంతమందికి వెడదామని అనిపిస్తోంది? రాగలుగుతాం, రాలేమో పక్కన పెట్టండి. ఎంతమందికి వెడితే బాగుందని అనిపిస్తుంది? సంకల్పం అనేది మనలో ఉన్నట్టయితే ఎక్కడి నుంచో దేవతలు వస్తారండి, మనం తీసుకెడతారు అక్కడికి. Who knows, right? Things will happen. Nothing to worry. మీ అందరికీ అనేక మంగళాశాసనం. మీ అందరి యొక్క ప్రేమ మమ్మల్ని ఇక్కడికి దింపింది, ఇక్కడికి వచ్చేట్టు చేసింది. మళ్ళీ ఇక్కడి నుంచి మేము క్రమంగా బయలుదేరి ఇప్పుడు ఇచ్చాపురానికి వెళ్ళాలి. మేము మీ అందరి యొక్క ఉత్సాహానికి, శ్రద్ధకి, ప్రేమకి జై జై శ్రీమన్నారాయణ.